Hi, my dear all. Welcome to Presu Technologies. ఈరోజు మనం ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్లో జెన్యూన్ ఓఎస్ అనేది మనం లాస్ట్ వీడియోలో మనం చూసాం కదా. ఈరోజు మనం జెన్యూన్ ఎంఎస్ ఆఫీస్ అనేది ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ఆల్ మై సబ్స్క్రైబర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా మనం ల్యాప్టాప్ కొన్న వెంటనే ఎంఎస్ ఆఫీస్ అనేది జెన్యూన్ అయినట్టయితే మనం ఇక్కడ చూడండి ఫ్రెండ్, ఇది స్టార్ట్ బటన్ ఉంది కదా, దీని మీద మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, మనకి ఏ ల్యాప్టాప్కి అయినా సేమ్ ఈ ఎంఎస్ ఆఫీస్ ఐకాన్స్ అనేవి మనకి ఏ ల్యాప్టాప్లో అయినా సరే కనబడతాయి అన్నమాట. సో సారీ ఫ్రెండ్స్, ఫస్ట్ మై నెట్వర్క్ అనేది స్లోగా ఉంది, సో స్లోగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఏదో ఒక ఐకాన్, వర్డ్ కానీ ఎక్సెల్ కానీ పవర్ పాయింట్ కానీ ఏదో ఒక ఐకాన్ తీసుకోవాలి. ఫస్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ నేనైతే ఎక్సెల్లో తీసుకుంటున్నాను. సో ఎక్సెల్ అనేది ఓపెన్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది. నా నెట్వర్క్ స్లోగా ఉండడం వల్ల స్లోగా ఓపెన్ అవుతుంది. అయిన తర్వాత మనకి ఏంటంటే, మీరు వెంటనే కొత్త ల్యాప్టాప్ తీసుకున్న వెంటనే ఇలాగ ఓపెన్ అయిన వెంటనే మనకి స్టార్టింగ్లో సైన్ ఇన్ ఆర్ క్రియేట్ అకౌంట్ అని చెప్పేసి అడుగుతుందన్నమాట. సో నేను ఆల్రెడీ సైన్ ఇన్ చేశాను కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే నాకు అడగట్లేదు. ఒకవేళ మీరు తీసుకున్నట్టయితే ఇక్కడ స్టార్టింగ్లో సైన్ ఇన్ ఆర్ క్రియేట్ అకౌంట్ అడుగుద్ది. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉన్న అవుట్లుక్ అకౌంట్ ఉన్నట్టయితే సైన్ ఇన్ కొడతారు, లేకపోతే క్రియేట్ అకౌంట్ కొడతారనమాట. సో క్రియేట్ అకౌంట్ అనేది కొడతారు. క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయగానే మీకు స్టార్టింగ్ ఈమెయిల్ అనేది అడుగుతుంది. ఆ ప్లేస్లో అవుట్లుక్కే అవసరం లేదు, ఏ జీమెయిల్ ఇచ్చినా సరిపోతుంది అనమాట. అది ఇవ్వగానే తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు తర్వాత ప్రాసెస్ అనేది మీకు ఎంఎస్ ఆఫీస్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఎంటర్ అయిన తర్వాత మనకి ఏంటంటే ఇంతకు చూసారు కదా, ఇది ఈ ప్లేస్లో మీకు మీ ఇచ్చిన జీమెయిల్ అనేది కనబడుతుంది అనమాట. ఓకే, కనబడి అయిన తర్వాత మీకు వచ్చేసి కొంతమందికి వెంటనే ఇక్కడ యాక్టివేట్ అయిపోతుంది. ఈ ప్లేస్లో వచ్చేసి కొంతమందికి వెంటనే యాక్టివేట్ అయిపోతుంది, కొంతమందికి వచ్చేసి ఎక్స్పైర్ ఇన్ 30 days అని చెప్పేసి చూపిస్తుంది. అలాంటి టైంలో మనం ఏం చేసుకోవాలి అనుకుంటే, గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం సెర్చ్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్.comలోకి వెళ్ళాలన్నమాట. మైక్రోసాఫ్ట్ ఆఫీస్.comలోకి వెళ్తే ఇక్కడ చూడండి, మనకి ఇవ్వండి ఆఫీస్ 365 లాగిన్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. దీని మీద మనం క్లిక్ చేసినట్టయితే స్టార్టింగ్ వచ్చేసి మన సైన్ ఇన్ అని చెప్పేసి టాప్లో అడుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, సైన్ ఇన్ అని అడుగుతుంది. ఈ సైన్ ఇన్ మీద మనం క్లిక్ చేసుకున్నది ఆల్రెడీ క్లిక్ చేసి లాగిన్ చేశాను కాబట్టి ప్రాబ్లం లేదు. సో మీరు కూడా ఇక్కడ సైన్ ఇన్ ఇవ్వండి, ఇలా వస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు వచ్చేసి ఇలా జీమెయిల్ అడుగుతుంది. ఇక్కడ మీ మెయిల్ ఇచ్చుకొని తర్వాత పాస్వర్డ్ ఇచ్చుకొని నెక్స్ట్ కొట్టేస్తే లాగిన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత అక్కడ మీకు స్టార్టింగ్ యాక్టివేట్ అవ్వాలంటే కొన్నిసార్లు పైన ఆప్షన్లో ఇన్స్టాల్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో ఇన్స్టాల్ అని చెప్పేసి అడుగుతుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఎంఎస్ ఆఫీస్ అనేది న్యూ వెర్షన్ ఏదైతే మీ ల్యాప్టాప్కి ఉందో అది వచ్చేసి డౌన్లోడ్ అవుతుంది అనమాట. డౌన్లోడ్ అయిన తర్వాత అది మళ్ళీ మీకు ఇన్స్టాల్ చేసుకుంటే ఇన్స్టాల్ అయిపోతుంది. లాస్ట్లో డన్ ఫినిష్ అని చెప్పేసి వస్తుంది. ఫినిష్ కొట్టిన తర్వాత మీకు నార్మల్గా మళ్ళీ కంప్లీట్గా క్లోజ్ చేసేసి మీ ఎక్సెల్లోకి వచ్చేసి ఒక్కసారి క్లోజ్ చేసేసి సిస్టమ్ అనేది రీస్టార్ట్ ఒకసారి ఏంటంటే రీస్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రీస్టార్ట్ చేసుకున్న తర్వాత మీకు సిస్టమ్ ఆన్ చేసి అప్పుడు ఎంఎస్ ఆఫీస్ ఓపెన్ చేయగానే మీకు ప్రాబ్లం అనేది రెక్టిఫై అయిపోతుంది అనమాట. అంతే ఫ్రెండ్స్, ఈజీ. మీకు ఏదైనా డౌట్ అయితే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను రెక్టిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై Presu Technologies. Thank you very much.